వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు ఆరావళి. చలసింగం గ్రామ రోడ్డుకి తక్షణమే ఫారెస్ట్ అనుమతులు ఇవ్వాలంటూ గుర్రాల ర్యాలీతో నిరసన. అనకాపల్లి జిల్లా రావికమత మండలం చీమలపాడు పంచాయతీ చలసింగం రెవెన్యూ గ్రామంలో 110 కుటుంబాల గిరిజనులు 380 జనాభా కొండ శిఖరం గ్రామంలో నివాసం ఉంటున్నారు. స్వతంత్రం వచ్చి నేటికి 76 సంవత్సరాలు అవుతున్న రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రతి 3 కుటుంబాలకి ఒక గుర్రం చొప్పున పెంచుకుంటున్నారు. గ్రామంలో రేషన్ డిపో ఉన్న రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కొండ క్రిందిన చికేయపాడు గ్రామం వద్ద డిపో ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ నుండి గుర్రాలు సహాయంతో రేషన్ సరుకులు తెచ్చుకుంటున్నారు. గ్రామంలో ఎంపీ యూపీ స్కూల్ అంగన్వాడీ సెంటర్ ఉన్నాయి, కానీ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవాలంటే కొత్తకోట సంతకు గుర్రాలు సాయంతో వెళుతున్నారు. నేడు చంద్రమండలంలో మానవుడు అడుగు పెడుతున్న డిజిటల్ సమాజంలో గిరిజనులకు గుర్రాలే దిక్కు. రోడ్డు నిర్మాణానికి 2018 సంవత్సరంలో 3 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఎన్నికలు రావడంతో ఆ నిధులు చెల్లుబాటు కాలేదు. 2023-24 సంవత్సరంలో జీవో నంబర్ 726 ఐంపాక్ రోడ్డు అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ వారి ద్వారా 2023లో చీకేపాడు నుండి చలసింగం గ్రామం వరకు 3 కిలోమీటర్లకు 2,65,00,000 రూపాయలు బీటీ రోడ్డు నిధులు మంజూరు చేశారు. అప్పటి శాసనసభ్యులు ప్రభుత్వం విప్కరణం ధర్మశ్రీ 2024లో శంకుస్థాపన చేశారు. ఫారెస్ట్ అనుమతులు లేకపోవడం, ఎలక్షన్ రావడంతో పనులు ప్రారంభించలేదు. నేడు కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్న ఫారెస్ట్ అధికారులు జాయింట్ సర్వే చేశారు. పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ వారు ఫారం ఏ దరఖాస్తును ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఇచ్చారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఫారం బి సంతకం పెట్టి కలెక్టర్ కి పంపించవలసి ఉంది. కలెక్టర్ డిఎల్సి సమావేశం ఏర్పాటు చేసి ఫారెస్ట్ అనుమతులు ఇవ్వాల్సి ఉంది. నేటికి ఫారెస్ట్ అనుమతులు ఇవ్వకపోవడంతో రోడ్డు పనులు ప్రారంభించలేదు. సంవత్సరాలు గడుస్తున్న ఫారెస్ట్ అనుమతులు లేకపోవడంతో గ్రామంలో అనేక మంది గర్భిణీ స్త్రీలు డోలు మోసుకుని 3 కిలోమీటర్లు దూరంలో కొత్తకోట ప్రాథమిక వైద్య కేంద్రానికి వెళ్లవలసిన పరిస్థితి. జ్వరం వచ్చిన, చిన్న అనారోగ్య సమస్య వచ్చిన డోలీ తప్పడం లేదు. గతంలో డోలీ మోసుకెళ్తూ మార్గ మధ్యలో మరణించిన వారిని 3 కిలోమీటర్లు డోలీలు మోసుకొస్తే నర్సీపట్నం గౌరవ సబ్ కలెక్టర్ వరదపురెడ్డి మౌర్య స్వయాన 3 కిలోమీటర్లు కాలినడకన వచ్చి మౌలిక సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం డోలీలు లేకుండా చేస్తామని పత్రికలో ప్రకటనలు చేస్తున్నారు, కానీ ఫారెస్ట్ అనుమతులు ఇవ్వకపోవడంతో మాకు డోలీలే తప్పడం లేదు. ఎక్కువ జనాభా కలిగిన చలసింగం గ్రామం అనేక సంవత్సరాలుగా రోడ్లు మంజూరు అయిన గ్రామానికి ఫారెస్ట్ అనుమతులు ఇవ్వకపోవడంతో నేటికి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షులు కె గోవిందరావు, గిరిజన సంఘం మండల అధ్యక్షులు చీపురు శంకర్రావు, గ్రామస్తులు పాల్గొన్నారు. 726 జీవో ప్రకారంగా 2023లో మన అనకాపల్లి జిల్లాలో పెద్ద గ్రామం, సుమారుగా 400 మంది జనాభా ఉన్నటువంటి బగత గిరిజనులు ఉన్నటువంటి గ్రామానికి 2,65,00,000 రూపాయలు బీటీ రోడ్డుకి గత గవర్నమెంట్ మంజూరు చేసింది. సంవత్సరం అయింది. అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు డిఎల్సి మీటింగ్ వేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అదే ఏజెన్సీలో మన పవన్ కళ్యాణ్ వచ్చారు, డిఎల్సి ప్రతి నెల ఏర్పాటు చేస్తున్నారు. కానీ మనకి ఈ చలసింగం గ్రామంతో పాటు ఆ నేరడివంద, అలాగే మన గొల్గొండ మండలంలో నిన్న మంత్రి గారు వెళ్ళి ఓపెన్ చేశారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు సుందరకోట గ్రామానికి ఇదే జీవో నెంబర్లను ఓపెన్ చేశారు, శంకుస్థాపన చేశారు. దీన్ని ఎందుకు చేయట్లేదు? అర్జెంటుగా చేయాలని జిల్లా కలెక్టర్ గారు ఈ గ్రామాన్ని రావాలని చెప్పేసి మేము గుర్రాలతో సందర్భం 3 కిలోమీటర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కాబట్టి దాన్ని వెంటనే పరిష్కారం చేయాలని కోరుతున్నాం. సందర్శించాలి. అనకాపల్లి జిల్లా కలెక్టర్ మేడం గారు చలసింగం గ్రామాన్ని సందర్శించాలి. జిల్లా కలెక్టర్ మేడం గారు చలసింగం గ్రామానికి సందర్శించాలి. చలసింగం గ్రామానికి జిల్లా కలెక్టర్ గారు సందర్శించాలి. ఫారెస్ట్ అనుమతులు వెంటనే ఇవ్వాలి. ఫారెస్ట్ అనుమతులు వెంటనే ఇవ్వాలి. ఫారెస్ట్ అనుమతులు వెంటనే ఇవ్వాలి. చలసింగం గ్రామానికి ప్రత్యేక డిఎల్సి ఏర్పాటు చేయాలి. 77 టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.